నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, ఈరోజు ఈ వీడియోలో మీరేం తెలుసుకుంటున్నారు అసలు ఈ కంటెంట్ ఏంటి అంటే, ఆల్రెడీ మేము వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చాం కదా! పూరి సీరీస్ చేసుకుంటున్నాం కదండీ. సో, ఈరోజు మనకి అందులో సెకండ్ వీడియో అన్నమాట. ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా! ఎలా అయితే మనకి విశ్వకర్మ వచ్చి విగ్రహాలను చెక్కడం జరిగిందో, ఆ తర్వాత గుండీచా వల్ల ఆయన అంతర్ధానం అయిపోయారు. విగ్రహాలు అలా ఉండిపోయాయి. సగం పార్ట్స్ ఇన్‌కంప్లీట్‌గా మిగిలిపోయాయి. అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం కదా! సో, ఈరోజు ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ తెలుసుకుంటున్నాం అన్నమాట అండి. సో అలా అయిన తర్వాత ఇంద్రజిత్ మహారాజ్ చాలా బాధపడ్డారనమాట. ఏంటి ఇట్లా అయిపోయింది అని చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన కోరుకుందేంటి సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించాలని కోరుకున్నారనమాట. కానీ అది ఆయనకి జరగలేదు. ఆయన చాలా బాధపడ్డారనమాట. సో దానికి నారద మహర్షి వచ్చారనమాట. వచ్చి ఇది నీ తప్పేం కాదు. ఇది దైవ నిర్ణయం అని చెప్పేసి ఆయన అంటారనమాటండి. ఎందుకంటే జగన్నాథ స్వామి అలాగే వద్దామనుకున్నారనమాట. అంటే ఆయనకి చేతులు, కాళ్ళు ఇలా లేకుండా కేవలం తన కళ్ళతో మాత్రమే ప్రపంచమంతా పాలిద్దామని అనుకున్నాననమాట. అందుకే జగన్నాథ్ కళ్ళు చాలా బండి చక్రాల్లాగా పెద్ద పెద్దగా ఉంటూ ఉంటాయి. చక్రాలు గూడా మనకి చాలా బావుంటుంది. ఆయన చూడడానికి నిజంగా ఆ ముఖం చాలా మంచి తేజస్సుతో మంచి అందంగా కనిపిస్తుంటదనమాట. దానికి నారద మహర్షి అంటారు, "సరే ఎలాగో ప్రతిష్ఠిద్దామని అని అనుకుంటున్నాను కదా! ఈ విగ్రహాలని. అంతే ఒక పని చేయండి" అని చెప్తారనమాట. అదేంటి అంటే మనకి ఈ యొక్క ఇంద్రజిన్ పుష్కరిణి అని చెప్పేసి మనకి ఇప్పటికి పూరిలో ఉందనమాట పుష్కరిణి. సో, అక్కడ అశ్వమేధ యాగం అంటే 16 అశ్వమేధ యాగాలు చేయమని చెప్పారనమాట. నిజంగా జనరల్‌గా మనకి ఒక్క అశ్వమేధ యాగం చేస్తేనే చాలా ఫలితం వస్తుంది కదా! సో, 16 అశ్వమేధ యాగాలు చేయమని చెప్పారనమాట. సో, అశ్వమేధ యాగం చేయాలంటే మనకి ఒక బ్రహ్మ కావాలి. ఇప్పుడు వీళ్ళేం చేశారు నారద మహర్షి అలాగే ఇంద్రజిన్ మహారాజ్ ఇద్దరు కలిసి బ్రహ్మలోకం వెళ్లారన్నమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడిని పిలుద్దాము, బ్రహ్మదేవుడి చేతుల మీదుగా ఈ యాగం జరిపిద్దామని అనుకున్నారన్నమాట. సో, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఒప్పుకున్నారు. వద్దాం అనుకునేసరికి మళ్ళీ తిరిగి వీళ్ళు భూలోకం వచ్చేసరికి 420 సంవత్సరాలు అయిపోయాయన్నమాటండి. నిజానికి మనకి 400 సంవత్సరాలైతే బ్రహ్మదేవుడికి ఒక రోజన్నమాట. ఇది మనకి సైన్స్‌లో గూడా ప్రూవ్ అయింది. ఐన్‌స్టీన్ లా ఆఫ్ రియాలిటివిటీ అని చెప్పేసి మనకి ఐన్‌స్టీన్ థియరీ కూడా ఉంది కదా! సో, ఐన్‌స్టీన్ థియరీలో మనకి ఆల్రెడీ ఇది ప్రూవ్ అయిందన్నమాట. సో, అందుకే మనకి 420 సంవత్సరాలు అయిపోయాయన్నమాట. అప్పటికే ఈ ఒక భూమి మీద అంటే ఇప్పుడు పూరి ఉన్న ప్రదేశంలో ఆల్రెడీ అక్కడ ఒక వాళ్ళ వంశస్థులు ఎవరైతే ఇప్పుడు ఇంద్రజిత్ మహారాజు ఉన్నారో వాళ్ళ వంశస్థులు రావడం జరిగిందన్నమాట. సో, అక్కడ ఆల్రెడీ ఆయన పేరొచ్చేసి మనకి గాలి మాధవుడు. గాలి మాధవుడు ఆల్రెడీ మనకి రావడం జరిగిందనమాట. సో, ఆయనంటారు ఇదంతా నేను కట్టించిన దేవాలయం, నా దేవాలయం నేను కట్టించాను ఇదంతా ఆయన చెప్తే ఇక్కడ ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన ఎప్పుడో పూర్వకాలం మనిషి. ఇప్పుడు 420 సంవత్సరాలు అయిపోయాయంటే వాళ్ళ వంశస్థులు కాదు గదా! ఎవ్వరు కూడా ఆయన గుర్తుపట్టలేకపోతున్నారనమాట. సో, ఆయన చాలా బాధపడ్డారు. అదేంటి నేను ఇంత కష్టపడి ఇంత చేస్తే నాకు కనీసం ఇంత ఫలితం కూడా లేకుండా పోయిందని చెప్పి చాలా బాధపడ్డారనమాట. ఆ బాధని ఎలా చేయాలని తెలియక అక్కడ టోర్టాయిస్ అలాగే కాకి ఈ 2 కూడా సాక్ష్యం చెప్పాయి. ఈ దేవాలయం కట్టించింది ఆయనే. ఆల్రెడీ ఈ కట్టడానికి ముందే నేనిక్కడున్నాను. ఇక్కడ వెలిసానని చెప్పేసి ఆ టోర్టాయిస్ చెప్పడం వెంటనే కాకి కూడా అవును నిజమే ఈ దేవాలయం కట్టింది ఇంద్రజిత్ మహారాజే. ఈయన 400 సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం కట్టేశారు అని చెప్పేసి ఈ 2 సాక్ష్యం చెప్పాయన్నమాట. ఇంకా వాళ్ళు నమ్మలేదు. ఏంటి ఈ కాకులు, ఈ టోర్టాయిస్ సాక్ష్యాలను ఎవరు నమ్ముతారని చెప్పేసి నమ్మలేదన్నమాట. అప్పుడేమైంది సాక్షాత్తు మనకి బ్రహ్మదేవుడే కిందకి దిగొచ్చి చెప్పారన్నమాట. ఇది ఇంద్రజిత్ మహారాజు గొప్ప రాజు. ఆయన గురించి మొత్తం అందరికి చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంద్రజిత్ మహారాజుని చాలా గొప్పగా గౌరవించడం స్టార్ట్ చేశారనమాటండి. సో, ఇలా మొత్తం అంతా జరుగుతూ చూస్తున్నప్పుడు చక్కగా యాగం జరిగింది. యాగం అంతా కంప్లీట్ అయిపోయింది మంచిగా. సో, ఇంకా విగ్రహాలు ప్రతిష్ఠిద్దాం ఇట్లా అనుకున్నప్పుడు జగన్నాథ స్వామి ఒక ఆకాశవాణి రూపంలో మనకి దర్శనమిచ్చారనమాటండి. అంటే మనకి పూర్వం ఎట్లా ఉండేదంటే దేవతలు గూడా మన సత్యనారాయణ ఒక వ్రతంలో కూడా ఆకాశవాణి ద్వారానే చెప్తారు. షావుకారికి అలాగే ఆ అల్లుడికి ఇద్దరికి కూడా చెప్తారు స్వామివారు. ఎందుకంటే మీరు వ్రతం చేయలేదు అందుకే ఇలా జరిగిందని చెప్పేసి ఆకాశం రూపంలో చెప్తారనమాట. అండ్ చారుమతి దేవికి కూడా వరలక్ష్మీదేవి కథలో కూడా చారుమతి దేవికి కూడా అమ్మవారు ఆకాశవాణి రూపంలో కూడా అమ్మవారు వాళ్ళకి సందేహం జరిగిందనమాట అండి. అందుకే ఇప్పుడు కూడా మనకి ఈ స్టోరీలో కూడా జగన్నాథ స్వామి సాక్షాత్తు ఆకాశవాణి ద్వారా వీళ్ళకి అనుగ్రహం చేశారనమాట. ఏం చెప్పారు అంటే మీరు ఈ ఒక పూరి క్షేత్రం మనకి మోక్షపురిలో ఒక క్షేత్రంగా దీన్ని పిలువబడుతుంది. అండ్ ఈ క్షేత్రంలో నాకు మొత్తం అవయవాలు అవన్నీ ఉండవు. నాకు కేవలం నా కళ్ళతో మాత్రమే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా పాలిస్తూ ఉంటాను. నేను జగత్తుడికి నాథుడని చెప్పేసి అందుకే నా పేరు జగన్నాథుడు అని వచ్చిందని చెప్పేసి ఆకాశవాణి రూపంలోనే మనకి జగన్నాథ స్వామి వీళ్ళకి అనుగ్రహం చేస్తారనమాట. సో, అప్పుడు ఈ యొక్క ఇంద్రజిత్ మహారాజు అంటాడు, "స్వామి మొత్తం నాకొక ఒక కోరిక కోరుకోమంటే" స్వామివారు అంటే ఈయన అంటారు, "నాకొక కోరిక ఉంది తీరుస్తావా?" అంటారు. ఏం కోరిక అంటే, "నా వంశం అంతా కూడా నిర్వంశం చేసేయి" అని చెప్తారనమాట. ఎవ్వరు కూడా మనకి ఇలా కోరుకోరు కదా! ఎంతసేపు నా ఫ వంశం చాలా పెద్దగా అవ్వాలి. నా పిల్లలు, నా మనవలు, నా మనమరాలు వాళ్ళంతా హ్యాపీగా లగ్జరీగా ఉండేది అందరూ కోరుకుంటుంటారు. కానీ ఇంద్రజిత్ మహారాజు
నా వంశం నిర్వంశం చేసి కోరుకున్నారనమాట. ఇలా ఎందుకు కోరుకున్నారు అంటే జనరల్‌గా మనకి ఒకవేళ నా వంశస్థులు ఎవరైనా ఉంటే, ఇది మా తాత కట్టించిన గుడి, మా ముత్తాత గారు కట్టించిన గుడి అని చెప్పేసి దాని అధికారం ఉంటుంది. ఈ అధికారం ఎవ్వరికీ ఉండకూడదు. నువ్వు జగన్‌కి నాథుడివి. ఇది అందరి దేవాలయం కింద పేరు పడాలి. ఎవరొక సొత్తు కూడా కాకూడదని చెప్పేసి ఆయన కోరుకుంటారనమాట. ఆ కోరికకి జగన్నాథ స్వామి మెచ్చి, ఇంత గొప్ప కోరిక కోరుకున్నావు అసలు ఇలా ఎవ్వరు కోరుకోరు అని చెప్పేసి ఇంద్రసేన మహారాజుకి ఒక వరం ఇస్తారనమాట. ఆ వరం ఏంటి అంటే సంవత్సరానికి ఒక్కసారి 9 రోజుల పాటు నేను నీ యొక్క గర్భం అంటే గుండీచా యొక్క గర్భంలో ఉంటా అని చెప్పేసి వరమిస్తారనమాట. అందుకే స్వామివారు రథయాత్రప్పుడు 9 రోజుల పాటు మనకి గుండీచా ధాంలోకి వెళ్తారనమాట అండి. ఆ తర్వాత ఏమైంది మనకి ఇంద్రజుమ్న మహారాజుకి ఇలా ఆ వరం ఇచ్చేసారు గదా! నెక్స్ట్ విద్యాపతి. విద్యాపతి కూడా చాలా గొప్ప బ్రాహ్మడే కదా! ఎందుకంటే ఆయన వల్ల మనకి స్వామివారి యొక్క విగ్రహం అనేది మనం బయటపడింది. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా! సో, విద్యాపతికేమో ఇంకొక వరం ఇస్తారనమాట. విద్యాపతికి ఇద్దరు భార్యలుంటారు. పెద్ద భార్య, చిన్న భార్య. పెద్ద భార్య పిల్లలకేమో కూడా గుడిలో ఉన్న అర్చకత్వం ఇస్తారనమాట. అంటే ఇప్పుడు జగన్నాథ స్వామి యొక్క గుడిలో అర్చకం చేసేవారందరూ కూడా మనకి విద్యాపతి యొక్క వంశస్థులనమాట అండి. సో, వాళ్ళకలాగా ఆ విద్యాపతి యొక్క పెద్ద భార్య పిల్లలకి అర్చకత్వం ఇచ్చారు. చిన్న భార్య పిల్లలకొచ్చేసి మనకి భోగ్. భోగ్ అంటే మనకి స్వామివారికి రోజు కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం దీని గురించి మాట్లాడుకున్నాం కదా! స్వామివారి భోగ్ అంటే ఎట్లా ఉంటదంటే రోజుకి 64 రకాలుగా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ సమర్పించరు నాకు తెలీదు అంత క్లారిటీగా తెలీదు గానీ ప్రతి ఒక్కటి స్వీట్స్, హాట్స్ ప్రతీది కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారనమాట అండి. ఆ భోగ్ అంతా కూడా మనకి చిన్న భార్య అంటే విద్యాపతి చిన్న భార్య యొక్క వంశస్థులు చేస్తారు. అంటే లలిత వాళ్ళ పిల్లలు దీన్ని చేస్తూ ఉంటారనమాట. సో, ఆ భోగ్ అంటే మన సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క పర్యవేక్షణలో కూడా జరుగుతుందండి ఈ భోగ్ అంటే. ఎప్పుడైనా కూడా మనకి వంటలు సరిగ్గా కుదరకపోయినా ఇలా ఉప్పు, కారం అట్లా ఎక్కువైనా కూడా లక్ష్మీదేవి ఒక గోడ మీద కుక్క రూపంలో మనకి ఇక్కడ గోడ మీద కుక్క ఒక నీడ కనిపిస్తుందనమాట. ఆ కుక్క నీడ కనిపిస్తే వెంటనే వాళ్ళు అప్పటి వరకు ఉండిన వంట పాత్రంతా కూడా, భోజనం అంతా కూడా మట్టిలో కప్పిపెట్టేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా వండుతారనమాటండి. నిజంగా అంత గొప్ప విశేషమైన దేవాలయం. మనకి ఇలాంటి చరిత్ర, ఇలాంటి కథ, ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని మనకి ఏ దేవాలయంలో కూడా మనం చూడబోమనమాట. అంత గొప్ప దేవాలయం మనకి పూరీ క్షేత్రం. జన్మలో ఒక్కసారైనా కూడా మనం పూరీ క్షేత్రం దర్శించుకుంటే చాలా బావుంటుందండి. మనకి మోక్షపురిలో మనకి ఒకటి మనకి పూరీ కూడా చెప్తూ ఉంటారు కదా! అండ్ ఆల్సో మనకి అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. శారదాంబ యాత్రలో కూడా పూరి ఒకటి మనం చెప్తున్నాం గదండీ. సో, ఇలా మనకి ఎన్నో విషయాలు ఎంతో మంది భక్తులకి ఎంతోమంది ఒక జగన్నాథుని యొక్క బిడ్డలు. భక్తులు కాదు అందరం కూడా ఆయన ఒక బిడ్డలనమాట. ఎందుకంటే ఆయన జగత్తుకి నాథుడు. జగన్నాథుడు అని చెప్తూ ఉంటారు గదండీ. సో, అండ్ ఆల్సో ఈ యొక్క రథయాత్ర అయితే చాలా బాగా జరుగుతుంది పూరిలో. జ్యేష్ఠ మాసం అయిపోయిన తర్వాత మనకి జ్యేష్ఠ మాసంలో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత మనకి ఆషాఢ మాసంలో స్వామివారి యొక్క రథయాత్ర స్టార్ట్ అవుతుందనమాట. దానికి చాలా అద్భుతంగా, చాలా ఘనంగా జరుగుతుంది ఆ ఒక రథయాత్ర అనేది కూడా. ఇవన్నీ కూడా మనం ముందు వీడియోస్‌లో మాట్లాడుకుంటామండి. ఇంకా పూరి గురించి, ఆ పూరి ఆర్కిటెక్చర్ గురించి ఇవన్నీ కూడా మనకి ముందు వీడియోలో మాట్లాడుకుంటాము. అండ్ పూరి పక్కన ప్రదేశాలు కూడా మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో ఇంకొకటేంటంటే మనకి స్వామివారి విగ్రహం ప్రతి సంవత్సరం ఒకసారి మార్చుతూ ఉంటారనమాట. ఆ మార్చిన విగ్రహం అంటే పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పాదం దగ్గర మనకి కొత్త విగ్రహం పెడతారు. అసలు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. బ్రహ్మ పదార్థం గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు స్టే ట్యూన్ టు నేను మీ కార్తిక్ స్పిరిచువాలిటీ ఛానల్. సో, ఎందుకంటే మీకు ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మన ఛానెల్‌లో వస్తుందనమాట. సో, ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వస్తాయి. మీకు వెంటనే మీరు చూడగలుగుతారు వీడియో అనేది కూడా. సో, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటానండి. శ్రీమాత్రే నమః! జై శ్రీరామ్! సర్వే సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై జగన్నాథ్.